మేము బతకలేము అన్నట్టుగా ఆయన నోట్లో నుంచి జీవవాక్యాల ద్వారా మేము వింటున్నాం. అతని పేరు దేవత. పేతురు ఒక మంచి పేరు సాధించాడుగా, పేతురు ఒక మంచి పౌలు ఒక మంచి పేరు సాధించాడుగా. మీరు కూడా ఆలోచించండి, మన వ్యక్తిగత జీవితంగా ఇంతకాలం జీవించి మనం ఏ మంచి పేరు సాధించగలిగాం? ఒక సాక్ష్యం బ్రతకాలిగా. అతడండి ఎంత నమ్మకస్తుడండి, ఇతడు దేవుని కొరకు ఎంత ప్రయాసపడతాడండి, ఎంత యథార్థంగా ఉంటాడండి, పాపానికి దూరంగా పారిపోతాడని ఒక పేరు నీకు కలగాలిగా. ఆ పేరైనా నువ్వు సాధించగలగాలిగా. ఎందుకో మంచి పేరు సంపాదించడానికి బ్రతకండి అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తున్న వేళ పౌలుని జ్ఞాపకం చేసుకోనండి. ఇక మీదట నేను జాడించి వేస్తాను. ఇక మీదట ఎవరు ఎన్ని నిందలు మోపినా నేను లెక్క పెట్టాను. నేను సిలువను సహిస్తూ యేసు నడిచినట్టుగా నడుస్తాను. నేను చేరవలసిన గమ్యమే చేరతాను అని ప్రభువు కొరకు నువ్వు ఎప్పుడైతే అడుగులు వేస్తావో నీకు ఒక మంచి పేరు కలుగునోగాక.